నిధి చాలా నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్కు మనస నిధి చాలా సుఖమా. దీనికి ఇంత ఆలోచన ఏమిట్రా? అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు, చేతికి చిక్కినప్పుడే వినియోగించుకో. దధి నవనీత క్షీరములు రుచో దధి నవనీత క్షీరములు రుచో దాశరథి ధ్యాన భజన సుధారసములు రుచో నిజముగ బల్కు మనస నిధి చాలా సుఖమా. ఏమిట్రా ఈ తాత్సారం? వాళ్ళు కాచుకున్నారు, ప్రయాణం ఎప్పుడో చెప్పరా? దమశమను గంగా స్నానము సుఖమా అర్ధమధుర్విషయ కూప స్నానము సుఖమా మమత బంధనయూత నరస్తుతి సుఖమా మమత బంధనయూత నరస్తుతి సుఖమా సుమతి త్యాగరాజను తుని కీర్తన సుఖమా నిజముగ బల్కు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వసిష్ఠ బలిర్విభీషణాది పుణ్యామిమాం పరమ భాగవతాం స్మరామి. సరే, బాగుంది. ఈ మౌనం అంగీకార సూచకమేనా? అదైనా చెప్పు. లేదన్నయ్య, నేను అంగీకరించలేను, క్షమించండి. ఇవి బహుమానాలు కావు, స్వర్ణబంధాలు. త్యాగయ్య సంగీతము జీవితము శ్రీరాముని సేవకే అంకితం. ప్రభువు గారి అభిమానానికి నా అభినందనాలని, ఈ ధనభారం నేను భరించలేనని విన్నవించండి. ఈ బహుమానాలు తీసుకువెళ్ళండి నాయన. అయిందా శృంగభంగం? నేను చెప్తుంటే నా మాట విన్నారు? ఇప్పుడు ప్రత్యక్షంగా మీ మొహానే కొట్టి చెప్పాడు. చాలా. మేము ఇంక సెలవు తీసుకుంటాం. అలా చూస్తారే? బయలుదేరండి. తమ్ముడు ఆధార్ని, మీరు ఈ దారిని. భవతి భిక్షాందేహంటూ మన గతి అంతే. నీ పంత నెగ్గించుకున్నావా త్యాగయ్య? తృప్తి అయిందా నీకు? మనం ఒక్క గడుపున పుట్టినందుకు, నేను పెద్దవాడిని అయినందుకు నువ్వు నాకు మంచి మర్యాద చేశావు. నువ్వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావని ఆశించినందుకు తగిన బుద్ధి చెప్పావు. ఇక చాలయ్యా, చాలు. నీ ముష్టి సంపాదన నాకొద్దు, నీ సంబంధము నాకొద్దు. ఈ రోజు నుండి మీ కుండ మీది, మా కుండ మాది. వద్దన్నయ్య, తండ్రి తర్వాత అన్నైనా తండ్రి అయినా మీరే అనుకుంటున్నాని మిమ్మల్ని నేను అవమానిస్తానా?
ఈ ధన పిశాచానికి లోపడి మనం విడిపోవద్దన్నయ్యా. ధనం లేకుండా ఇంతకాలం సుఖంగా జీవించలేదా? ధనవంతులందరూ సుఖంగా ఉన్నారా? నా మాట మన్నించండి అన్నయ్య. పుట్టించిన వాడు పోషించకపోడు. మన 2 జీవితాలు ఇట్లాగే వెళ్ళిపోనివ్వండి. చాలు. నీ వినయ వేదాంతాలు, నీతో ఉండి మేము పొందిన లాభాలు చాలు అయ్యా, చాలు. నన్ను ధిక్కరించడమే కాకుండా పాలించే ప్రభువును కూడా ఈనాడు ధిక్కరించినప్పుడు నీకెంత గుండె ధైర్యం ఉండాలని. ఏ ప్రక్క బలం చూసుకొని నువ్వు ఇట్లా ఆడుతున్నావో చూస్తానుగా. ఏమేవు పట్టబుట్ట బయటపడి. ముందా దేవుడి విగ్రహాలు, దేవుడి ఇంట్లో ఉండే వస్తువులు తెప్పించండి. ఏమిటక్క ఈ విపరీతం? పండుగ రోజున పండగ రోజుని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? మళ్ళీ పండగ చేశారుగా భార్యాభర్తలు ఇద్దరు. ఆ దేవుడి ఇంట్లో అన్ని తీసుకురా. అన్ని తీసుకొస్తానక్క, మాకేమి వద్దు. దేవుళ్ళని మట్టుకు వీల్లేదు. అవి జ్యేష్ఠ భాగానికే రావాలి. మేమింకేమీ అడగం. దేవుళ్ళని మాత్రం మాకు వదలండి అన్నయ్య. సరే తీసుకొని. ఆగో, ఇదా నీ పన్నాగం? దేవుడు వస్తే కూడా నగలొస్తాయని ఆలోచించావే? భలే, ఆడదంటే ఇట్లా ఉండాలి. నగలు తీసి ముందు. సుగుణభూషణుడైన శ్రీరామచంద్రునికి ఈ భూషణాలు ఎందుకే ధర్మ? ఇచ్చే దేవుళ్ళ మెల్ల నుంచి నా చేతులారా ఆ నగలు నేను తీయలేనక్కయ్య. మీరే తీసుకోండి. అమ్మా అమ్మా, దేవుళ్ళ మెల్ల నగలు తీయతే. సీతాలక్ష్మి, ఇవన్నీ మన వంటింట్లో తీసుకెళ్ళు. నువ్వు రానమ్మా, పిన్ని దగ్గరే ఉంటా. నేను నీ దగ్గరే ఉంటా పిన్ని. ఏమన్నావే? పిల్లని కొట్టదక్క. పిన్ని 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 అద్వితీయులైన విద్వాంసులు గానం చేసిన మా సభ మీ త్యాగయ్యకు రుచించలేదా వెంకటరమణయ్య గారు? ఆయన దేవతల సముఖాన కాని గానం చేయలేము. పాపం, రాజులకు నిగ్రహానుగ్రహములు సమానములని ఎరుగనట్లున్నాడు. పిచ్చుక మీదనా ప్రభు బ్రహ్మాస్త్రం? ప్రభుల వారు తలుచుకుంటే త్యాగయ్య గారిని ఇక్కడికి రప్పించలేరా? ఏమంటారు వెంకటరమణయ్య గారు? నిరభ్యంతరంగా రప్పించగలరు. కానీ కానీ ప్రభువులు కోరింది యాగయ్య సంగీతాన్ని కాని శరీరాన్ని కాదనుకుంటాను. అయితే ప్రభుల వారు త్యాగయ్య చేత పాడించలేరనా తమ భావం? మనలాంటి వాళ్ళు ఎందరో మహాప్రభు అనుగ్రహం కోసం అహోరాత్రాలు పడికాపులు కాస్తుంటే ప్రభువులే స్వయంగా కోరి కల్పించిన అవకాశాన్ని నిరాకరించాడు త్యాగయ్య. అందరు ఆశించే ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని వదులుకున్నాడు. ప్రభువుల నిగ్రహాన్ని చవిచూడడానిక? మరి అది గుణదోషములు సూక్ష్మ దృష్టితో పరిశీలింపగల ప్రభువుల వారికే తెలుసు. స్వేచ్ఛాగానం విని ఆనందించే మహారాజు ఒక స్వేచ్ఛాజీవిని నిర్బంధించి సంగీతం పాడించదలుచుకుంటారా? నిజం, ఆ కళానుభవంలో ఆనందం లేదు. మరి త్యాగయ్య గారి గానం వినే మార్గం? మహాప్రభువులు సంకల్పసిద్ధులు పూర్వం మహారాజులు జ్ఞానులను దర్శించడానికి స్వయంగా వెళ్ళేవారట.
ఓహో, మనమే స్వయంగా 26 పోవాలని మీ సూచన. ఛత్రపతి శివాజీ వంశగౌరవానికి వన్నీ తెచ్చారు మహాప్రభు. ఆనాడు వారా సమర్థ రామదాసుకు సామ్రాజ్యం దానం చేశారు. ఈనాడు తమరు త్యాగయ్యకు. సరే, ప్రయాణానికి సంసిద్ధం కండి.